ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రంతో ఫ్లాప్ ని చవిచూశాడు. చిరంజీవి ఆచార్య చిత్రంతో అపజయం పొందాడు. నెక్స్ట్ మహేష్ బాబు వంతొచ్చింది అంటూ నెట్టింటా పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. ప్రభాస్ చిరంజీవి బాటలో మహేష్ బాబు కూడా ఫ్లాప్స్ ని మూటగట్టుకుంటాడు అంటూ పలు కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్కారు వారి పాట ఫ్లాప్ అవుతుందని వీరి కథనం. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ దీనిలో ఎలాంటి శాస్త్రీయత లేదు. సినీ పరిశ్రమలో సెంటిమెంట్ కి ప్రాధాన్యత ఎక్కువ. అలాంటి ఓ సెంటిమెంట్ ని గుర్తు చేస్తూ సర్కారు వారి పాట ఫ్లాప్ అవుతుందంటూ ప్రచారం చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించిన విషయం తెలిసిందే. ఆ టికెట్ రేట్లను పెంచాలని కోరుతూ కొందరు సినీ ప్రముఖులు ఏపీ ముఖ్యమంత్రి జగన్ ని కలిసి విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు 100 కోట్ల బడ్జెట్ కు మించిన భారీ చిత్రాలకు తొలి 10 రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకోవడానికి, అలాగే అదనపు షోలకు అనుమతి ఇచ్చింది ఏపీ గవర్నమెంట్. ఇక్కడే సెంటిమెంట్ ని ప్రచారం చేస్తున్నారు కొందరు నెటిజన్స్. జగన్ ని కలవడానికి వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్, భీమ్లా నాయక్ హిట్ అయిందని చెప్తున్నారు. జగన్ ని కలవని హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన RRR 1000 కోట్ల క్లబ్ లో చేరింది. సమావేశంలో జగన్ ను కలిసిన హీరో ప్రభాస్ రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది. చిరంజీవి ఆచార్య ఫ్లాప్ అయింది. నెక్స్ట్ మహేష్ బాబు సర్కారు వారి పాట ఫ్లాప్ అవుతుంది అంటున్నారు. ఇది గిట్టని వారు చేస్తున్న దుష్ప్రచారం అంటూ కొట్టిపారేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.